నాయకత్వాన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా నేను మన భారతీయ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఒక్క దేశ జీవితకాలంలో 77 సంవత్సరాలు అనడం చాలా తక్కువే. ఈ 70 సంవత్సరాల కాలంలో మన భారతదేశం చాలా సాధించాం. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అందులో ఒకటి అక్షరాస్యత, ముఖ్యంగా ఆర్థిక అక్షరాస్యత. అదేంటంటే మన పిల్లల చదువు విషయంలో కానీ, పిల్లల వివాహ విషయంలో కానీ, లేదా మన రిటైర్మెంట్ విషయంలో కానీ మనం ప్రణాళికాబద్ధంగా చేసుకోకపోవడమే అనుకోవాలి. ముఖ్యంగా మనం సాధించింది అక్షరాస్యత విషయంలో కేరళ కానీ, ఢిల్లీ కానీ, అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రాలు దేశంలో అత్యున్నత స్థాయిలో 90% వరకు అక్షరాస్యత సాధించాయి. కానీ ఆర్థిక అక్షరాస్యత విషయంలో మన దేశ ప్రజలు ఇంకా 70% పైగా వెనుకబాటుగానే ఉన్నారు. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను మా కోటక్ లైఫ్లో పనిచేసిన మా బృందము ఆగస్టు 31 వరకు దాదాపు 100 కుటుంబాలకి ఆర్థిక అక్షరాస్యత అంశంలో లోతైన విషయాలు వివరించాలనుకుంటున్నాను. మీరు అందుకు ఒక 30 నిమిషాల సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింది ఇచ్చిన నంబర్కి సంప్రదించగలరు. థ్యాంక్ యూ. భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.